BD91 న్యూస్. అమరావతిలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కీలక భేటీ. అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతల కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న నారీ శక్తి వందన్ చట్ట సవరణ బిల్లుపై ప్రధానంగా చర్చ జరిగింది. బిల్లు ఆమోదం పొందిన అనంతరం చేపట్టాల్సిన నారీ శక్తి విజయోత్సవాలు మరియు తదుపరి కార్యాచరణపై ఎన్డీఏ పక్ష నేతలు సమాలోచనలు జరిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరుతూ రాష్ట్రంలోని వివిధ పార్టీల అధ్యక్షులకు, ఎంపీలకు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖలు రాసినట్లు సమాచారం. అభివృద్ధి పథకాలకు భారీ ప్రారంభాలు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వ సంకల్పానికి ప్రత్యక్ష సాక్ష్యమని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కల్లూరులో 10.50 కోట్లతో నిర్మించిన 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ప్రారంభించగా, నారాయణపురంలో 2.75 కోట్లతో నిర్మించనున్న 33/11 kV విద్యుత్ ఉప కేంద్రానికి శంకుస్థాపన చేశారు. పెనుపల్లిలో 7.50 కోట్లతో నిర్మించిన 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ప్రారంభించారు. అదేవిధంగా తుమ్మలపల్లిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు కేంద్రానికి, రేసర్లలో 33/11 kV సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపనలు నిర్వహించారు. అనంతరం సత్తుపల్లిలో 34 కోట్లతో నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రిని ప్రారంభించారు. ఒకే రోజు 3 ప్రభుత్వ ఆసుపత్రుల ప్రారంభం నియోజకవర్గ చరిత్రలో చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యమిస్తూ పనిచేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. బట్టి విక్రమార్క గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. సభాధ్యక్షులు సుబ్బారెడ్డి గారు, సర్పంచ్ గారు దేవరెడ్డి అరుణ గారికి, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు, రెవెన్యూ శాఖ మార్చులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, స్థానిక శాసనసభ్యురాలు డాక్టర్ రాఘమయ్య గారికి, మరో శాసనసభ్యులు ఆదినారాయణ గారికి, రామదాస్ నాయక్ గారికి, ఈనాటి ఈ కార్యక్రమం ఎన్పిడిసిఎల్ ఆధ్వర్యంలో సబ్ స్టేషన్ ఫౌండేషన్ స్టోన్ వేసుకుంటున్నాం. మా సిఎండి వరుణ్ రెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఇతర అధికారులకి అందరికి కూడా, ముఖ్యంగా మున్సిపల్ చైర్పర్సన్ గారికి, వైస్ చైర్పర్సన్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, ఇతర ప్రజాప్రతినిధులు అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. బాగా ఆలస్యంగా వచ్చాం, అన్నదా భావించొద్దని మీ అందరిని కోరుతూ, ఎండ బాగా ఉంది, చాలా సేపటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నట్టుంది. ఈనాటి ఈరోజు రైజర్ల గ్రామంలో మొదలుపెట్టినటువంటి 2 గ్రామాలు
రెండు కార్యక్రమాలు కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు. దాదాపు 200 ప్లాట్లు మరి ఇల్లు లేనటువంటి పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి కార్యక్రమం అంటేనే గుర్తుకొచ్చేది ఇందిరమ్మ ప్రభుత్వం. ఆనాడు 1978లో మొదలుపెట్టినటువంటి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిరంతరం కొనసాగుతూనే ఉంది. మధ్యలో వచ్చినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో తప్ప మిగతా సమయాల్లో నిరంతరం చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ ఈరోజు రేజర్ల గ్రామంలో పెద్ద ఎత్తున 200 ప్లాట్లు ఇక్కడ మార్కింగ్ ఇచ్చి భవిష్యత్తులో పంపిణీ చేసే కార్యక్రమం కూడా చేపడతా ఉన్నారు. అట్లాగే ఇక్కడ క్వాలిటీ పవర్, విద్యుత్ శక్తికి సంబంధించి క్వాలిటీ పవర్ ఇవ్వాలని నిర్మల్లో మొక్కజొన్న రైతుల రాస్తారోకో. నిర్మల్ జిల్లాలో మొక్కజొన్న రైతులు రోడ్డెక్కారు. లక్ష్మణ్ చందా మండలం కనకాపూర్ గ్రామం వద్ద NH 61 రహదారిపై రైతులు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. ఈ నిరసన కారణంగా రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సమస్యను పరిష్కరించాలని కోరుతూ రైతులు ప్రభుత్వాన్ని వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. మండలిగా ఒక సెంటర్ వచ్చింది. సబ్ సెంటర్ గా మనం వడ్డాలు ఒకటి, టీచర్ ఒకటి అందుబాటులో ఉన్నాయి. ఖచ్చితంగా మనం ఏర్పాటు చేసుకొని వీలైనంత తొందరగా ప్రయోజనం చేస్తాం. ఒకటైతే ఓపెన్ చేసాం లక్ష్మణ్ చంద్రలో. వీలైనంత తొందరగా వడ్డాలు మరియు టీచర్ కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి నారా లోకేష్ బాబు గారికి ముందుగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అన్న ఎన్టీఆర్ గారి మనవడుగా, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తనయుడిగా, బాలయ్య బాబు గారి అల్లుడిగా మాత్రమే కాకుండా తన స్వయం కృషితో రాజకీయాల్లో రాణిస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. కార్యకర్తల సంక్షేమమే తన క్షేమమని తెలిసినటువంటి యువ స్ఫూర్తిగా 60 రోజుల్లో కోటి సభ్యత్వాలు తెలుగుదేశం పార్టీకి అందించినటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. మనందరం కూడా చూస్తున్నాం. ఒక విద్యాశాఖ మంత్రిగా అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు, 1 క్లాస్ 1 టీచర్, ఈ రకంగా మార్పులు తీసుకొచ్చి విద్యా వ్యవస్థలో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడమే కాదు, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు ఏదైతే తెలుగుదేశం మేనిఫెస్టోలో ఏదైతే పెట్టామో దాన్ని అమలుపరిచేటువంటి విధంగా ఈ 20 నెలల్లోనే పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో నారా లోకేష్ బాబు గారి యొక్క కృషిని కూడా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి నారా లోకేష్ బాబు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీకి కమిటీ చైర్మన్గా, ఎందుకంటే
ఆ రోజు 82లో అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు పెద్ద ఎత్తున యువత అంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులైనటువంటి పరిస్థితి. మళ్ళీ 1995లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వినూత్నమైనటువంటి ప్రజా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు పెద్ద ఎత్తున యువత అంతా కూడా రెండవసారి తెలుగుదేశం పార్టీకి రిక్రూట్మెంట్ అయినటువంటి పరిస్థితి. మళ్ళీ మూడవసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా నియంతృత్వ నిరంకుశత్వమైనటువంటి పాలన ఉన్నటువంటి రోజుల్లో నారా లోకేష్ బాబు గారి యువగళం పాదయాత్రలో మళ్ళీ పెద్ద ఎత్తున యువత అంతా కూడా తెలుగుదేశం పార్టీకి మూడవసారి రిక్రూట్ అవడం ద్వారా రేపు మళ్ళీ 20-30 సంవత్సరాల పాటు ఈ తెలుగుదేశం పార్టీకి ఎదురు లేకుండా ఈ రాష్ట్రంలో కానీ జాతీయంలో కానీ ముందుకు తీసుకెళ్లేటువంటి విధానంలో నారా లోకేష్ బాబు గారి యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను మాకందరికీ కూడా ఎంతో ఉపయోగపడతాయని మీ ద్వారా తెలియజేస్తున్నాను. బోయిన్పల్లిలో పోలీసుల భారీ కార్డన్ అండ్ సర్చ్. సికింద్రాబాద్ బోయిన్పల్లి ప్రాంతంలో పోలీసులు భారీగా కార్డన్ అండ్ సర్చ్ నిర్వహించారు. ప్రజలకు శాంతి భద్రతలపై భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్బంధ తనిఖీలు చేపట్టినట్లు మల్కాజ్గిరి జోన్ డీసీపీ శ్రీధర్ తెలిపారు. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలీ కాంప్లెక్స్ తో పాటు పరిసర ప్రాంతాల్లో సుమారు 300 మంది పోలీస్ సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా సరైన ధృవపత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఒక డైరీ ఫామ్ లో అక్రమంగా నిల్వ ఉంచిన 10 లీటర్ల ఆక్సిటోసిన్ రసాయనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఇంట్లో హుక్కా తయారీ యంత్రం అలాగే నిషేధిత పొగాకు ఉత్పత్తులను కూడా పట్టుకున్నారు. బోయిన్పల్లి ప్రాంతంలో గంజాయి సరఫరాపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు అధికారులు తెలిపారు. గంజాయి సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల భద్రత కోసం చేపట్టే ఇలాంటి చర్యలకు ప్రజలు సహకరించాలని పోలీసులు కోరారు. మీడియా మరియు ప్రింట్ మిత్రులకు నమస్కారాలు. ఈరోజు మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో మల్కాజ్గిరి జోన్కు సంబంధించి బోయిన్పల్లి పిఎస్ లిమిట్స్లో ఓల్డ్ బోయిన్పల్లి ఏరియాలో ఈరోజు కార్డినేట్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే కమ్యూనిటీ కనెక్టివిటీ ఇంప్రూవ్ చేసుకోవాలనేటటువంటి లక్ష్యంతో తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమాలు చేపట్టడంలో పోలీస్ యొక్క ప్రధాన ఉద్దేశము బేసిక్గా ఏదైతే సొసైటీలో వాళ్ళ రక్షణకు సంబంధించి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడము, ఎవరైతే చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తారు లేకపోతే చట్ట వ్యతిరేకమైన శక్తులు ఎక్కడైనా ఉంటారు, రెసిడెన్షియల్ ఉంటారు అనేటటువంటి దాంట్లో మేము ఫ్రీక్వెంట్గా ఇటువంటి చెకింగ్స్ కండక్ట్ చేయడం ద్వారా వాటిని నిరోధించడానికి వీలవుతుంది. దాని ద్వారా ప్రజల్లో వాళ్ళకు కాన్ఫిడెన్స్ అనేటటువంటిది బిల్డప్ అవుతుంది. అదేవిధంగా సేమ్ టైం ఎవరైతే చట్ట వ్యతిరేకమైన పనులు కావచ్చు, అదర్వైజ్ అవేర్నెస్ లేకపోవడం వల్ల చట్టపరంగా అనుమతించని పనులు కావచ్చు, అటు అనుమతించని కార్యక్రమాలకు కానీ పాల్పడుతున్నట్లయితే వాటి పట్ల కూడా మేము దృష్టి సారించి వాటిని నిరోధించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు జరిపినటువంటి కార్డినేట్ సెర్చ్లో భాగంగా 2 వీలర్స్, ఒక 29 2 వీలర్స్ వాటికి సరైనటువంటి పత్రాలు లేకపోవడము, లేదంటే ఇతరత్ర ఓనర్షిప్ ఉండి ప్రాబ్లం ఉండడం సంబంధించి వాటిని తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా ఒక 100 ఆక్సిటోసిన్ ఇంజక్షన్లకు సంబంధించిన 200 ml బాటిల్స్ అవి డైరీ ఫామ్లో సీజ్ చేయడం జరిగింది. ఏదైతే ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు ఉంటాయో అవి కూడా ఈ మిల్క్ ఎక్కువ ప్రొడక్షన్ రావాలని చెప్పేసి ఇష్టానురీతిగా వాడుతుంటారు. అది కూడా చట్టపరంగా అనుమతించబడింది. మీరు ఏదైనా సరే యానిమల్స్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉంటే సంబంధిత వెటర్నరీ డాక్టర్ల అనుమతితో మాత్రమే మీరు మెడిసిన్ వాడాల్సి ఉంటుంది. కానీ ఇటువంటివన్నీ కూడా ఇల్లీగల్గా వాడితే అవి చట్టపరంగా నేరాలకి పాల్పడిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా టొబాకో ప్రోడక్ట్స్ ఏదైతే అనుమతించబడలేదో వాటికి సంబంధించి కూడా కొన్ని సీజ్ చేసుకోవడం జరిగింది. అల్టిమేట్గా ఇటువంటి కార్యక్రమాలు ఫ్రీక్వెంట్గా మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో నిర్వహించడం జరుగుతుంది. అంతిమంగా ప్రజల సొసైటీలో శాంతి భద్రతలు కాపాడటము, చట్ట వ్యతిరేకమైన పనులకు కానీ అదేవిధంగా వివిధ నేరాలకు పాల్పడే వ్యక్తులకు కానీ ఒక డిటరెన్స్ను కలిగించడం అనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను ఫ్రీక్వెంట్గా భవిష్యత్తులో కూడా చేస్తుంటాము. ఈరోజు జరిగిన దానికి సంబంధించి మల్కాజ్గిరి జోనల్ సిబ్బంది సుమారు 300 మంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ కావడం. టోల్ ప్లాజా ఉద్యోగి కిడ్నాప్, టీడీపీ ఎమ్మెల్యేపై ఆరోపణలు.
కర్నూలు జిల్లా ఆత్మకూరు పరిధిలోని టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్త ఘటన చోటు చేసుకుంది. టోల్ ప్లాజా ఉద్యోగి మహేష్ ను టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్లినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కర్నూలు నుంచి ఆత్మకూరు వైపు వెళ్తున్న సమయంలో టోల్ గేట్ వద్ద వాహనం ఆగిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ముందున్న వాహనం యజమాని ఫోన్ పే ద్వారా టోల్ ఛార్జీ చెల్లించడంతో ఎమ్మెల్యే వాహనం కొంతసేపు నిలిచిపోయింది. ఈ సందర్భంగా టోల్ ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నేనెవరినో తెలియదా, నీ కథ చూస్తాను అంటూ అనుచరులను ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఉద్యోగి మహేష్ ను కారులో ఎక్కించుకుని ఎమ్మెల్యే స్వగ్రామమైన వెల్పనూరు వైపు తీసుకెళ్లినట్లు ఆరోపణలున్నాయి. తర్వాత విషయం తెలుసుకున్న మహేష్ తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు మరియు టోల్ ప్లాజా ఉద్యోగులు వెల్పనూరు చేరుకుని ఆందోళన వ్యక్తం చేయడంతో చివరికి అతడిని విడుదల చేసినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. బీజేపీ నారీ శక్తి వందన్ కార్యక్రమం. హైదరాబాద్ చాందానగర్ బీజేపీ ఆధ్వర్యంలో నారీ శక్తి వందన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చందానగర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం నుంచి BHEL చౌరస్తా వరకు పాదయాత్ర నిర్వహించారు. మహిళా శక్తి సాధికారత లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నారీ శక్తి వందన్ నివాళులు అర్పిస్తారు. దయచేసి కార్యక్రమం అయిపోయిన వాళ్ళు కిందికి రావాల్సిందిగా కోరుతాము. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా. చిన్న 24 గంటలు సమయంలో ఇంత పెద్ద ఎత్తున మరి మహిళలు, భారతీయ జనతా పార్టీ శేరిలింగంపల్లి ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు పేరు కాబట్టి మహిళా దినోత్సవం అయిపోయింది. మహిళా బిల్లు పాస్ అయితే భారతదేశానికి లాభం జరుగుతుంది. ప్రతి ఇంటికి అక్క, చెల్ల, అమ్మ ఇవాల్టి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్, బాలాజీనగర్, కొర్రెంల పాఠశాల విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు పాఠ్యేతర అంశాల కలయికతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తోంది. భాషా నైపుణ్యాలలో భాగంగా రాయడం, చదవడం, అవగాహన మరియు వ్యాకరణం, గణిత ప్రయోగశాల అంటే మ్యాథ్ ల్యాబ్ ఆధారంగా గణితాన్ని బోధించడం,
సైన్స్ ప్రాజెక్టులు మరియు సైన్స్ పరికరాల ద్వారా విద్యాబోధన, స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రత్యేక తరగతులు, కళలు మరియు క్రాఫ్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ మరియు సృజనాత్మకత, శారీరక విద్య, క్రీడలు, ఆటలు మరియు ఫిట్నెస్, పాఠ్యేతర కార్యకలాపాలు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, డ్యాన్స్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, ఐఐటి ఒలింపియాడ్, ఎన్సిసి, టైక్వాండో మరియు యోగా. విద్యా ప్రణాళిక, సిలబస్ సిబిఎస్ఈ కరికులం. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల మేధోపరమైన, శారీరక మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తూ సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా అడ్మిషన్లు జరుగుచున్నవి. క్వాలిటీ మరియు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు 6305605061 మరియు 9000414233.